హాయ్ అండి. ఇది మా ఇంటి వరలక్ష్మి వ్రతం మినీ వ్లాగ్. ఆల్రెడీ ఫుల్ వ్లాగ్ అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. నేనైతే సెకండ్ వీక్ వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. పొద్దున్న లేవగానే పూజ కోసం ప్రసాదాలు చేయడంతో నా డే స్టార్ట్ అయ్యింది. ఆ రోజు మా పిల్లలకి స్కూల్ ఉంది. వాళ్ళకి టైం ప్రకారం స్కూల్ కి పంపించేశాను. ఇంకా 9 గంటలకల్లా నేను ప్రసాదాలన్నీ చేయడం కంప్లీట్ చేసేసాను. నేను ఎక్కువ హైరాణ పడిపోకుండా సింపుల్ గా 5 రకాల ప్రసాదాలు అయితే చేశాను. రవ్వ కేసరి, పరమన్నము, పులిహోర, అలాగే పూర్ణం బూరెలు, నెక్స్ట్ శనగలు. ప్రసాదాలు రెడీ అయిపోయాక నేను కూడా శారీ కట్టుకొని ఇలా రెడీ అయిపోయాను. ఈ శారీ నాకు పింకీ కలెక్షన్స్ అనే ఇన్స్టా పేజ్ వాళ్ళు పంపించారు. ఇదైతే కాటన్ శారీ అనమాట. కానీ మంచి కాంట్రాస్ట్ కలర్స్ రావడం వల్ల చాలా బాగుంది. వాళ్ళ పేజ్ ని ట్యాగ్ చేస్తా, చెక్ చేయండి. పూజ కోసం చేసిన ప్రసాదాలన్నీ అరటాకులో పెట్టి ఇంకా పూజ దగ్గర అంతా అరేంజ్ చేసేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను. నేను వరలక్ష్మి వ్రతం చేయడం ఇది 4th టైం. ఇంతకు ముందు చేసిన సంవత్సరాలతో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం అయితే నాకు పూజ చాలా చాలా బాగా నచ్చింది. చాలా పీస్ఫుల్ గా అయ్యింది. ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడాను సింపుల్ డెకరేషన్ తో పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా రోజు మా బావకి అయితే సెలవు, ఇంటి దగ్గర ఉన్నారు. పూజ అయిపోగానే మా బావ దగ్గర ఆశీర్వాదం తీసేసుకున్నా. పూజ అయిపోయాక వాయనంలో ఇవ్వడానికి కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను. నేనైతే 5 మెంబర్స్ కి వాయనం ఇచ్చాను. వాయనానికి వచ్చిన వాళ్ళందరికీ నేను చేసిన ప్రసాదాలు ఇచ్చాను. అందరూ తిన్నారు. బాయ్ బాయ్.